ఏపీలో ఎక్కడ వైసీపీ సభ నిర్వహించినా జగన్ స్పీచ్ మధ్యలోనే జనం వెళ్లిపోవడం ఆనవాయితీ. అదేవిధంగా ఈ రోజు కూడా ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో కూడా అటువంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం కాగానే జనం ఇంటిబాట పట్టారు. ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ స్కూలు బస్సులు పెట్టి జనాన్ని తరలించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు కావాలంటే సీఎం సభకు రావాలంటూ కండిషన్లు పెట్టారు. దీంతో అయిష్టంగానే సీఎం జగన్ సభకు వచ్చిన మహిళలు కొద్దిసేపటికే సభ ప్రాంగణం నుంచి వెనుదిరిగారు. దీంతో జగన్ బహిరంగ సభలో వెనుక వరుసలో జనం లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. మరోవైపు సీఎం జగన్ కి ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖం చాటేశారు. ఒంగోలు సిట్టింగ్ సీటు మాగుంటకు లేదని ఇప్పటికే జగన్ తేల్చి చెప్పారు. ఇటీవల ఢిల్లీ పార్లమెంటుకు వెళ్లిన జగన్ను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎదురెళ్లి ఆహ్వానం పలికేందుకు ప్రయత్నించిన జగన్ పట్టించుకోలేదు. దీంతో మాగుంట పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలాగే దర్శి నుంచి తొలగించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ మాగుంట, మద్దిశెట్టి వేణుగోపాల్ జగన్ సభకు ముఖం చాటేశారు.